అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే హృదయ కాలేయంతో అందరు హృదయాలను దోచుకొని తర్వాత కొబ్బరి మట్టతో కోట్లాది మంది హృదయాలని రంజింప చేసి కాలీఫ్లవర్ అంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఈ రోజు సోదర. సో అదేనండి మన సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మనం పిలుచుకునే సంపు బాబు మన ముందు ఉన్నారు. కొబ్బరి మాటలో దాంట్లో ఒక డైలాగ్ ఉంటది కదా, శోభన ఉంది ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను ఎంత జస్ట్ 10th వరకే చదువుకున్నా. పాస్ అయ్యారా? పాస్ అయ్యా రెండోసారి. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. తల్లి చిల్లి గల్లీలు లేని సిల్లిన కొడుకులు చందులు సరవయ్య బంధులు గురవయ్య ఎవడైతే నాకు డ్రింక్ అలవాట్లేదు కదా? లైట్ ఎప్పుడెప్పుడు బీరా లేకపోతే మ్యాన్షన్ హౌస్? సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరెంట్ తీగంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీకు కామెడీయే సెట్ అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదా? ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు హీరోగా సంపూర్ణేష్ గారిని బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? ఓ 2-3 హిట్లు ఉంటే ఒకలా ఉంటుంది. ఇంత మంచి పేరు తెచ్చుకున్న సంపు గారు ఒక్కసారిగా ఒక 4-5 ఇయర్స్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది చెప్పడం ఏంటంటే కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రాలేదు సంపు. ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు సురేష్ పొట్టోడు కర్రోడు ఒకడు వచ్చాడు. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? 10th తర్వాత ఏంటి వద్దనుకున్నారా అంటే చదువు పరిస్థితులు? ఓకే, 2 అక్కలు, ఆ బ్రదరు, నేను, నాన్న 7th ఎక్స్పైర్డ్. దాని తర్వాత మళ్ళీ మనం పై చదువులకు వెళ్ళే స్థాయి కాదు. టెన్త్ తర్వాత ఒక 1-2 ఇయర్స్ చిన్నగా గోల్డ్ వర్క్ నేర్చుకొని దాని తర్వాత నేను షాప్ పెట్టుకుని నా జర్నీ నాది. మీ వైఫ్ పేరెంట్ అన్న? ఉమారాణి. తను ఏం చేస్తుంటారు? మిషన్ కుడుతుంటది, బీళ్ళు కూడా చేసేది. ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది. నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తాడు. అయ్యో, హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే హృదయ కాలేయంతో అందరు హృదయాలను దోచుకొని తర్వాత కొబ్బరి మట్టతో కోట్లాది మంది హృదయాలని రంజింప చేసి తర్వాత కాలీఫ్లవర్ అంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఈ రోజు సోదర. సో అదేనండి మన సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మనం పిలుచుకునే సంపు బాబు మన ముందు ఉన్నారు. హలో బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. సో నిజంగా మీ జర్నీ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటది ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి పెద్దగా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన లేకుండా ఊరికే మీకున్న 6 అడుగుల అందంతో, మీకున్న 6 ప్యాక్ తో, మీకున్న ఛామ్ తో అలా ఇండస్ట్రీకి వచ్చేసి క్యామియో రోల్స్ కి పెట్టింది పేరుగా నిలిచి ఫస్ట్ సినిమాతోనే బర్నింగ్ స్టార్ అని బంద్ చేశారు ఒక్కసారిగా. ఇండస్ట్రీ అంతా షేక్ అయింది ఒక్కసారిగా, ఎవడ్రా ఈ సంపూర్ణేష్ బాబు అని చూసేలా చేసుకున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దాంట్లో మీ డెడికేషన్, మీ క్యారెక్టర్ అండ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యమైంది. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని అంత ఈజీగా ఇండస్ట్రీ వామ్ వెల్కమ్ వేసి రెడ్ కార్పెట్ వేసి అంత ఈజీగా మిమ్మల్ని ఇంత రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. అలా చేశారు కాబట్టి ఇప్పటికి అలానే ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ గురించి? 11 సంవత్సరాల హృదయకాలానికి 11 సంవత్సరాలు పూర్తి. అవును, చాలా హ్యాపీ. బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బ్రదర్ మీరు. అంటే ఇప్పుడు మీకు ఒక 60 ఉంటుందా? 46 అన్న.
మరి గూగుల్లో 57 వేసాడు? ఇంకా గూగుల్ కదా. గూగుల్ అన్ని తప్పేశాడు సంపూర్ణేష్ బాబు గారి గురించి. సో 46 అంటే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అవునండి. ఇంకొక 10 ఏళ్ళు హీరోగా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ హీరోనా కాదా అని పక్కన పెడితే ఫస్ట్ బతకాలిగా. మనం బాగుండాలనేది అంటే నేనంటే నాకు ఇష్టం. సో ఫుడ్ ఏం తీసుకుంటారు? మామూలు జనరల్ అంతే. అంతే. సో జిమ్ గిమ్ము అది మామూలు చేస్తుంటా. జిమ్ డాన్స్ కి వెళ్తుంటా. ఓకే. డాన్స్ బాగా చేస్తారా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. మళ్ళీ సడన్ గా మనము బాగా కొబ్బరి మట్ట అవి చూసాం కాబట్టి బాగా వేస్తాం. సడన్ గా ఏమైనా ఫ్లోర్ మూమెంట్లు అలాంటివి పెట్టినప్పుడు ఇబ్బంది కాకుండా ముందైతే ప్రాక్టీస్లు ఉంటాను. నాకు సిద్దిపేటలో ఉంటే నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, వెంకట్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, మంచి డాన్సర్. దానికి ఎప్పుడైనా దానికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. సో వన్స్ అపాన్ ఎ టైం ఫ్లోర్ మూమెంట్లకి పెట్టింది పేరు సంపూర్ణేష్ బాబు గారు. అయ్యో చాలా మంది చేసి చూసి మళ్ళీ ఒక ఫ్లోర్ మూమెంట్ ఫుల్ వైరల్ గుర్తుందా? ఏదంటే కొబ్బరి మట్టిలో ఉంటుంది. కాదు, ఇంత నవ్విస్తుంటారు కదా, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఎవరు లేరా ఇండస్ట్రీలో ఇనిషియల్ గా? ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు సురేష్ పొట్టోడు ఒకడు వచ్చాడు, అందం లేదు ఏం లేదు, వాడు స్టార్ అంట, వాడికి అవార్డు వచ్చింది అని చెప్పి సీరియస్ గా ఒక మాట అనగానే మీరు కూడా రియాక్ట్ అయ్యి ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? అది జస్ట్ ముందు అనుకొని చేసింది అది. అదే ఇంకా లేకపోతే వాళ్ళు మన ఎందుకు అంటారు అంటే అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఎంత అనుకోని చేసినా. పెద్దగా ఏమనిపించాలన్నా ఇప్పుడు అట్లా అంటే మనం ఫస్ట్ హృదయకాలం సినిమా చేస్తామంటే ఇంక అంతకంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఎంచుకున్నది చాలా పెద్దది, ఇలాంటివన్నీ అవుతుంటాయి. దానికోసం అంటే మనం ఈ జర్నీ ఆగిపోద్ది. ఓకే. సో ఇది వేరే హీరోయిన్స్ వింటే నాతో సినిమా తీయరు. ఇంకో డైలాగ్ ఏదో చెప్తారు, అందం కాదురా అందం, మనిషి బతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఓకే, అందరు అక్కడే ఉన్నారు. చిరంజీవి గారు అసలు తర్వాత నేను చూసేప్పుడు నాకు భయం వేసింది. లానగానే తక్కువ అందరు క్లోజ్ షాట్లు వేసారు, అందరు ఉన్నారు పక్కన ఉన్నారు. తర్వాత నా కొబ్బరి మంట సినిమాతో నేను చెప్తా అన్నప్పుడు అందరు నవ్వుతారు. ఓకే. అలా అన్న అంత పెద్ద ఫంక్షన్ లో చేయడం ఎక్కువ అన్న, మనం బాధపడ్డా భయం వేసింది. నాకు భయం వేసింది. తర్వాత సరే ఏదో అనుకుని చేసాం గానీ బా ఏంది అదేంటి అలాంటి దాంట్లో చాలా హ్యాపీ. అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా అన్ని జరిగినాయి. ఓకే. సో మా అందరి కోసం లాస్ట్ లో సిగ్నేచర్ స్టెప్ తప్పకుండా ఫ్లోర్ మూమెంట్ కూడా చేయాలి. అది నెక్స్ట్ మీ సోదరా వచ్చినప్పుడు చెప్పిస్తాను ఫ్లోర్ మూమెంట్. అసలు డాన్స్ మర్చిపోయారా లేకపోతే డాన్స్ అలానే కంటిన్యూ చేస్తానని చెప్పారు కాబట్టి ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సంపూతో కాసేపు సరదాగా స్టెప్ లేపిద్దామా? డన్. ఇప్పుడు టైంకి సోదరా మూవీ టీం కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా సిగ్నేచర్ స్టెప్ వేపిద్దాం, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. సో లెట్స్ జాయిన్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ మీ బ్రదర్ సంజోష్ ఆల్సో. ప్లీజ్ వెల్కమ్ సుమన్ టీవీ. సంపు, ఇది హృదయకాలయం ప్రమోషన్స్ కాదు, ప్రమోషన్స్. సో వీళ్ళిద్దరు దాంట్లో బ్రదర్స్ చేశారు, అన్నదమ్ముళ్ళు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్. సో డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే మీ అందరికి ఎంతో ఇష్టమైన యాక్టర్ మధునందన్. మీ అందరికి తెలిసే ఉంటుంది, నితిన్ మూవీలో ప్రతి మూవీలో మధునందన్ లేకపోతే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుదని ప్రతి ఒక్క డైరెక్టర్ ఫీలింగ్ కాబట్టి. అండ్ ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కాంబినేషన్. సో వాళ్ళ బ్రదరే ఈ డైరెక్టర్ అనమాట. సో మధునందన్ గారు, మీరు కూడా ఈ మూవీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో బ్రదర్, విష్ యూ గుడ్ లక్. ఫస్ట్ మూవీతో బర్నింగ్ స్టార్ పెట్టారు కాబట్టి థియేటర్ లో బాగానే బర్న్ అవుతుంది డెఫినెట్ గా. సో విష్ యూ గుడ్ లక్. అండ్ విష్ యూ గుడ్ లక్ బ్రదర్. ఆల్రెడీ బిఫోర్ బేవర్స్ చేశారు, బేవర్స్ ఫిలిం చేశారు, అండ్ దిస్ ఈస్ యువర్ సెకండ్ మూవీ. సో అది సంపూర్ణేష్ బాబు గారితో చేశారు కాబట్టి. అండ్ థియేటర్ లో రెస్పాన్స్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు బయట ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం సంపు ఆ యాంగిల్ లో కాకుండా ఈ యాంగిల్ లో కనిపించారు కాబట్టి బలగం అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబు మోహన్ గారిని పెట్టారు, అండ్ గెటప్ సీను బాబా భాస్కర్ మాస్టర్, ప్రతి ఒక్కళ్ళు కనిపించారు. ఎందుకు అనిపించింది ఏంటో తెలియదు, అలనాటి తారాలను ఒకసారి తీసుకొచ్చి స్క్రీన్ మీద మళ్ళీ చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోదరా.
థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.